జూన్ 1వ తేదీ నుంచి లబ్ధిదారులకి రేషన్ షాపుల ద్వారానే రేషన్ సరుకులు పంపిణీ చేస్తున్నామని ఇందుకూరుపేట తహసీల్దార్ కృష్ణప్రసాద్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మండల వ్యాప్తంగా ఏర్పాటు చేసిన రేషన్ షాపులను తనిఖీ చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు జూన్ 1వ తేదీ నుంచి రేషన్ షాపుల వద్దనే సరుకులు అందజేయడం జరుగుతుందన్నారు. సరుకులు పంపిణీ చేసేందుకు డీలర్లందరూ సంసిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. మరో ముఖ్యమంత్రి ఏంటంటే మనకి రేషన్ షాపులు తిరిగి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మనకు కొన్ని సూచనలు కొన్ని నియమ నిబంధనలు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్క షాప్ నందు వాళ్ళు తప్పకుండా ఒక ఫ్లెక్సీ ద్వారా సమాచారాన్ని ఉంచాలి. అదేవిధంగా స్టాక్ బోర్డు ఏర్పాటు, అది గతంలో ఉన్నట్లే స్టాక్ బోర్డు ఏర్పాటు చేసి ఏ రోజుకు ఆ రోజు అందుబాటులో ఉన్న సరుకు నిల్వ వివరాలన్నీ తెలియజేయాలి. అదేవిధంగా ఖచ్చితంగా మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్రతి ఒక్క లబ్ధిదారుడితో కూడా కొంత గౌరవంగా వ్యవహరించాల్సి ఉంటుందని ప్రభుత్వాలు తెలియజేశారు. ఖచ్చితంగా ఎవరిని కూడా మనం ఇబ్బందికరంగా మాట్లాడడం కానీ చేయడానికి వీల్లేదు. ప్రభుత్వం చాలా స్పష్టంగా లబ్ధిదారుల్ని కస్టమర్ ఈజ్ గార్డ్ అన్న నేపథ్యంలో లబ్ధిదారులను జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నారు. అదేవిధంగా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, ముందు ఎవరు వస్తే వాళ్ళకే ఇచ్చే విధంగా మనం ఈ ఎఫ్పీ షాపుల్లో నిర్వహించాల్సి వస్తుంది. ఎందువల్లంటే కొన్నిసార్లు తర్వాత వచ్చిన వాడికి ముందు ఇవ్వడం వల్ల ముందు వచ్చిన వాళ్ళు అభ్యంతరాలు వ్యక్తం చేయడం, దానివల్ల కొంత మనస్పర్ధలు రావడం జరుగుతుంది. ఇటువంటి లేకుండా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ నేపథ్యంలో అందరికీ సరుకులు ఇచ్చుకుంటూ పోవాలి. మీ వద్ద గల మిషన్లు కూడా ఏ రోజుకి ఆ రోజు అది సరిగ్గా ఉన్నాయా లేవా అని తనిఖీ చేసుకోవాలి. మీ ఆథరైజేషన్ కూడా ఖచ్చితంగా మీరు డిస్ప్లే చేయాల్సి ఉంటుంది. ఆథరైజేషన్ ఉందా లేదా, ఎప్పటివరకు ఉందనే విషయాన్ని అందరికీ అర్థమయ్యేటట్టు చూపించాలి. ప్లస్ చౌక ధరల దుకాణం అన్న బోర్డు కూడా ఒకటి ఉండాలి, అదే ఫ్లెక్సీ రూపంలో ఉండాలి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా పాటించాలని గౌరవ కలెక్టర్ వారు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ ఆదేశాల ప్రకారం ఎఫ్పీ షాప్ డీలర్లందరూ కూడా వాళ్ళ డీలర్ సంఘం ద్వారా కూడా ఈ మెసేజ్ అన్నీ వెళ్ళిపోయిన దానికి. కాబట్టి ఆ మెసేజ్ ప్రకారం రేపు సాయంత్రం లోపల అందరూ ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేయడం అయితేనేమి, స్టాక్ బోర్డులు ఏర్పాటు చేయడం అయితేనేమి, అదేవిధంగా వాళ్ళ ఈపాస్ మిషన్లో వర్షన్ అన్నీ చూసుకోవడం అయితేనేమి, స్టాక్ బాగా ఈ తనిఖీలు పూర్తి చేస్తే ఎల్లుండి నుంచి ఉదయం నుంచి మనకి సరుకుల పంపిణీ అనేది సజావుగా సాగడానికి వీలుంటుందని తెలియజేయండి. కాబట్టి మన మండలంలో డీలర్లందరూ కూడా సిద్ధంగా ఉండి రేపు అన్ని షాపులు మిగతా షాపులు తనిఖీ చేస్తాం. కాబట్టి వారి వద్ద సమాచారం సిద్ధంగా ఉంచుకున్నట్లయితే ఈ తనిఖీ త్వరగా కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుందని ఈ ద్వారా తెలియజేయడం. థ్యాంక్ యూ. ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్, నీటిలో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్. ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో, బెస్ట్ టీచర్స్ తో, బెస్ట్ ఫెసిలిటీస్ తో, హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో, ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యూమైలో గత 3 సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. ఫోన్స్ 8179880325, 8179880337 మరియు 8179881189.